జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయాయని చెప్పడం సరికాదన్నారు. జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చినప్పుడు రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు న్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, న్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలో తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చట్టం కూడా నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు ఊడదీసి నిలబెడతానని చెప్పేటటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 9 నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము చెల్లిట్టు కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. మాట్లాడితే మీ కింద వాళ్ళు ఇంక ఎలా మాట్లాడతారో ఒకసారి మీరు మననం చేసుకోవాలి. అదే ఈ వ్యాఖ్యల పట్ల లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని, మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని, అలాగనే పోలీస్ అధికారుల సంఘం తరఫున మనవి చేసుకుంటూ, మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం వలన పోలీసు సభ్యులందరూ, పోలీసు ఉద్యోగస్తులందరూ మా మనోభావాలు దెబ్బతిని మేము ఎందుకోసం చేస్తున్నాము, ఒక పార్టీ కోసము, ఒక రాజకీయ పార్టీల కోసము, లేకపోతే మా సొంత అవసరాల నిమిత్తము చేయము. ఉద్యోగము దానిలో భాగంగానే రాజకీయాలకు అతీతంగా మేము ఉద్యోగం నిర్వర్తిస్తూ ఉంటాం.